రోజు ప్రభు నాయన మందిర వార్షికోత్సవంలో అలాగే తండ్రి నాయన దైవజనుల యొక్క జన్మదిన వేడుకలో మీ దైవజనులు నిలబెట్టుకొని తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృపలకు పాత్రుడవు తండ్రి. ఇదిగో ఈ స్థలమందు మీరు న్యాయము చేసే దేవుడవు అని ఎన్నో రీతిలుగా మీరు మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. ఎందుకంటే మీరు న్యాయకర్త, మీరు సజీవుడైన దేవుడవు అయ్యా, మీరు కృప చూపగలిగిన దేవుడవు అయ్యా, మీరు కనికర పూర్ణుడు అని ప్రభువా ఎన్నో రకాల వాక్కుల ద్వారా మమ్మల్ని బలపరిచినందరికీ స్తోత్రాలు. వచ్చిన సేవకులకు తండ్రి, వచ్చినటువంటి సంఘానికి ఏ మాటలైతే అవసరమో తండ్రి ఆ మాటల చేత ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తిపరిచినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ స్థలమందు చేయబడి ప్రతి ప్రార్థనలు ప్రభా సఫలపరచబడిన గాక నాయన. ఈ స్థలమందు నిలిచి ఉండును గాక, విస్తారమైన కృప ఉండును గాక, వెంబడి కృపను అనుగ్రహించును గాక, అధిక మహిమలోనికి వచ్చును గాక, తీసుకువచ్చును గాక, నీ సన్నిధికి వచ్చును గాక, వ్యాపారంలో నెమ్మదిపడును గాక, దీవించబడును గాక, ప్రతి ఒక్కరూ జీవింపబడును గాక, కృపను బలపరచును గాక, చిత్తమున ఉండును గాక, సామర్థ్యాన్ని బలముగా వాడుకును గాక, జనములకు ఆత్మీయ తండ్రిగా నిలబెట్టును గాక. Thank you, Jesus, నాయన. ఈ కృప వెంబడి కృపను తండ్రి ఈ స్థలంలో ఈ ప్రజలు అనుభవించుదురు గాక, ప్రజలు అనుభవించుదురు గాక. ఈ సేవకుల నోట నుండి వచ్చు ప్రతి మాట ఈ స్థలంలో ఈ ప్రజల గుండెలో నిలిచి ఉండును గాక. కృపతో నీకు బలపరిచి సహాయం వచ్చిన దేవా, ఈ సేవకుడు రాగల దినములలో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకునే కృపనిచ్చి నీ ఉన్నతమైన మేలుల చెట్టు నింపి మీరు సహాయమును చేయమని, ఘనతయు మహిమయు ప్రభావమును పొందుకోమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.